నమస్కారం అండి. ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, మనము హీరోలు అనుకుంటున్నాము. హీరోలు అనుకొని యాక్టర్లని, అంటే డబ్బులకి వాడు పనిచేసే వాడిని పట్టుకొని మనము హీరోలు అంటున్నాము. వాళ్ళని మనం ఇన్స్పైరింగ్గా తీసుకొని అది చేస్తున్నాం, అంటే సినిమాలు తీసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళే హీరోలు అనే ఒక భ్రమలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. నేను ఒకటి చెప్తాను, అసలైన హీరోలు ఎవరు అంటే మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్నలే. ఓకే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని సాది మనల్ని పెంచి మనకి చదువు నేర్పించి మనల్ని ఒక మార్గంలో తీసుకెళ్ళి మన జీవితాల కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని పెంచుతున్నారు. కాబట్టి మన తల్లిదండ్రులే అసలైన హీరోలు. మీరు అనుకుంటున్న హీరోలు కాదు, యాక్టర్లు. అంటే వాడొక పనివాడి లాగానే. వాళ్ళని పట్టుకొని ఊగులాడకండి. వాళ్ళలాగా మీరు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బైకులు కానీ, వాళ్ళలాగా మాట్లాడడం కానీ, వాళ్ళని ఫాలో అవుతూ పిచ్చి వాళ్ళలాగా కాకండి. ఇట్స్ జస్ట్ వాళ్ళు యాక్టర్స్ అంతే, డబ్బులకి పనిచేసే పని వాళ్ళు. నటులను పట్టుకొని మనము హీరోలు అని భ్రమపడుతున్నాం అంటే మనం ఎంత వెర్రి వాళ్ళమో అర్థం చేసుకోండి. ఓకే, నేను అందులో కూడా కొందరు మంచి సేవా గుణం, అంటే సొసైటీకి మంచి చేయాలని దృక్పథంతో వారి ఆస్తులను కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను కాదనడం లేదు. వాళ్ళు అసలైన హీరోలు. అంటే వాళ్ళు రీల్, అంటే సినిమా లైఫ్లో అట్లా కూడా హీరోలే, సమాజం దృష్టిలో అట్లా హీరోలు. వాళ్ళని నేను బిలీవ్ చేస్తా, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు అసలైన హీరోలు అని చెప్తా. కేవలం డబ్బులకి పనిచేసి వాళ్ళ వర్క్గా, వాళ్ళ కుటుంబం వాళ్ళ వర్క్గా ఉండే వాళ్ళని హీరోలు అనకూడదు. ఇంకొకటి, మళ్ళీ రైతులు హీరోలు, బార్డర్లో పహారా కాస్తున్న, పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, వాళ్ళు హీరోలు. ఓకేనా ఫ్రెండ్స్, మన దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. వాళ్ళు అస్సలైన హీరోలు. ఆలోచించండి. మంచి చేసే ప్రతి ఒక్కడు హీరోనే. ఆలోచించండి. సేవ చేసేవాడు హీరోనే. ఓకేనా ఫ్రెండ్స్.